నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశంలో జమిలి ఎన్నికలపై మరొకసారి చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ అంశంపై మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్ బదులు 2029 మే జూన్ లో జరుగుతాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. డీలిమిటేషన్ ప్రక్రియతో రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుండి 182కు పెరుగుతాయన్నారు. కాంగ్రెస్ 117 సీట్లు గెలుస్తుందంటూ కూడా ధీమాని వ్యక్తం చేశారు. ఈనాడు కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మమతా బెనర్జీ పార్టీని చీల్చడం, ఇతర పార్టీలను లొంగదీసుకోవడం, వాళ్ళు అనుకున్న సీట్లు పెంచాలన్న బిల్లును రాబోయే పార్లమెంటులో ఎట్లయినా సరే బెదిరించైనా అదిరిచ్చైనా లొంగ తీసుకొనైనా బిల్లు ఆమోదింపు చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ పాపంలో వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు రాబోయే 2029లో జరగబోయే ఎన్నికలు ఆనాటి జోస్యం ఎన్నికల 6 నెలల ముందు చెప్పిన, ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈ రోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి అసలు ఏ నమ్మకంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు? దేశంలో రాష్ట్రాల అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమేనా? మరొక వైపు 2029 నాటికి ఒకే దశ ఎన్నిక విధానాన్ని తీసుకువచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా వరకు ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 1 నేషన్ 1 ఎలక్షన్ అమలుపై కూడా చట్టపరంగా కూడా ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తోంది. రైట్, మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు పాయల్ శంకర్ గారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి పాయల్ శంకర్ గారు. నమస్తే. సో ఎట్లా చూడాలి? మొన్న ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరగవు, 2029లో జూన్ కల్లా కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ కూడా మొత్తంగా ఒక ఈ చెప్తున్న ఖమ్మం గడ్డపై నుంచే కొంటే మాట్లాడడం జరిగింది. నిజంగానే సాధ్యం అవుతుందా? జమిలీ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు ఎంతవరకు 2029లో జరిగే అవకాశం ఉందంటారు? ఈ దేశంలో ఒకేసారి ఎన్నికలు జరపాలి, జమిలీ ఎన్నికలని అనేక సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళ మిత్రపక్షాలు ఏ రకంగా అడ్డుకుందో తెలుసు. ఒక పక్కకు జాతీయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాహుల్ గాంధీ ఏమంటారంటే మేము ఇది కానీయం ఎట్లయితుందో మేము చూస్తాము అని. ఇంకో పక్కకేమో రేవంత్ రెడ్డి గారు ఇది ఈ రకంగా జరిగిపోతుంది అయిపోతుంది రేవంత్ రెడ్డి గారు చెప్తారు. సరే, ఆ జమిలీ ఎన్నికలు అయితాయా లేవా, జమిలీ ఎన్నికల సంగతి తర్వాత వాళ్ళు రేపు భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటే మిగతా పక్షాలకు ఆ శక్తి కూడా లేదు అడ్డుకునేది. జమిలీ ఎన్నికలు కావాలి. ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రతి 6 నెలలకు ఒకసారి ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధి ఆటంకం, అనేకమైనటువంటి అంశాలతో ఇబ్బంది. మిగతా ఎన్నికలన్నీ కూడా విడివిడిగా ఒక రాష్ట్రంలో 6 నెలల తర్వాత, ఇంకో రాష్ట్రంలో 3 నెలల తర్వాత ఈ రకంగా ఎన్నికలు రావడం వల్ల ఖర్చుతో పాటు మిగతా ఎన్నికల నియమావళిని అమలు చేసిన కారణంగా అనేకమైన ఇబ్బందులు. కానీ మొదలుగానైతే కేవలం సరే మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ కార్యకర్తలు ఏదో కొంత ఉపయోగపరచాలా, ఇప్పటికే డీలా పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక చివరి అధికారం మనకి భవిష్యత్తులో అధికారం ఎక్కడ కూడా ఇప్పుడు కూడా రాదు అనే ఒక రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన కొంచెం ఏదో ధైర్యం ఇచ్చే విధంగా, కొంచెం ఉత్సాహం నింపే విధంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. వాస్తవానికి అసలు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది? మళ్ళీ ఈ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో పరిస్థితులు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు,
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పొరగబెట్టింది ఏమని అధికారంలో వచ్చింది? ఈ రాష్ట్రంలో కేవలం భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే అవకాశం. అది గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా చేసింది. మిగులు బడ్జెట్ తో వేరుపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు లక్షల కోట్ల అప్పులతో సగటు ఆదాయం చూపించేటటువంటి ఆర్థిక మంత్రి సగటు అప్పును వచ్చే బడ్జెట్ లో చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విషయాలలో ఇబ్బందులు పెట్టి ఏ వర్గం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు? విద్యార్థులు ఉన్నారా, ఉద్యోగులు ఉన్నారా, నిరుద్యోగులు ఉన్నారా, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారా, ఎస్సీలు ఉన్నారా, ఎస్టీలు ఉన్నారా? ఈరోజు నిజంగా అంతా కూడా అసలు తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు కూడా ఊహించుకోరు. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ అనే పార్టీ పట్టి పీడించి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపులో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఆ టీఆర్ఎస్ పార్టీ సరే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది, తెలంగాణని ఇబ్బంది పెట్టింది. ఏ తెలంగాణ అయితే మనకు వస్తే అందరి జీవితాలు బాగుపడతాయని ఆశపడము. ఆ తెలంగాణని 10 ఏళ్ళు వాళ్ళు దోచుకున్నారు ఆ పాపాత్మలు. అంటే తర్వాత వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏదన్నా కొంత మరి వాళ్ళకు ఉన్నట్టు వాళ్ళు చేసినటువంటి ఇబ్బందుల్ని దూరం చేస్తారు మొత్తం. కానీ వీళ్ళు అంతకన్నా ఒక అడుగు ముందుకేసి మేమేం తక్కువగా ఉన్నాము టీఆర్ఎస్ కన్నా, బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టి చూపిస్తామనే విధంగా ఈరోజు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. అసలు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికి ఆయనకు ఆ మాటలు పనిచేస్తాయేమో, కానీ ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మేటటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు ఉన్నటువంటి ఈ పాలన అస్తవ్యస్తమైపోయింది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో పాయల్ శంకర్ గారు, అంటే ముఖ్యంగా ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత కూడా ఇప్పుడైతే కేంద్రం అమలు చేస్తున్న డీలిమిటేషన్ తర్వాత 119 నుంచి స్థానాలకు సంబంధించి 182 అసెంబ్లీ స్థానాలు, అలాగే పార్లమెంట్కి సంబంధించి 17 నుంచి 26 వరకు కూడా పెరిగే ఇది ఉంది. అంటే దీన్ని బట్టి కూడా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తుందో ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా 2000 మొత్తంగా కూడా 29లో ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది డెఫినెట్గా అంటే అయి తీరుతుంది. ఒకవేళ అయితే మీకు ఇక్కడ పార్లమెంటు స్థానాలు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ముఖ్యంగా అది కొంత గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కొంత ప్లస్ అయ్యే ఆస్కారం కూడా ఉంది. ఇప్పుడు ఏ ఒక్క ఇది లేకుండా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు అంటే దాని వెనక ఏదో కొంత కార్యాచరణ కాకపోతే కొంత ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటది కదా. మరోపక్క వాళ్ళ జాతీయ వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, అది కానే కాదు ఏది ఎట్లయితుందండి. మరి ముఖ్యమంత్రి గారేమో అయిపోతుంది ఈ రకంగా జరిగిపోతుందని చూస్తుంది. ఫస్ట్ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులలోనే వాళ్ళ జాతీయ పార్టీ నాయకుడికి వాళ్ళ నాయకుడికి ముఖ్యమంత్రి గారికి మధ్యన ఉన్నటువంటి ఆ గ్యాప్ ని మొదలు అర్థం చేసుకోవాలి. సరే రేపు జమిలీ ఎన్నికలు వస్తాయా లేదా మహిళా బిల్లు తీసుకురావడానికి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని మహిళా బిల్లుని మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లుని వ్యతిరేకించారు. భారతీయ జనతా పార్టీ గొప్ప ఆలోచనతోనే మహిళలకు అవకాశం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో మహిళా బిల్లు తీసుకొస్తే మేము మహిళా బిల్లు అమలు కానియమని చెప్పి, సరే వీళ్ళు ఆ రకంగా మిగతా చాలా విషయాల్ని వ్యతిరేకిస్తున్నారు మూర్ఖంగా, కానీ మహిళలకు సంబంధించిన ఈ అంశాన్ని వ్యతిరేకించలేమన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో భారతీయ జనతా పార్టీ వీళ్ళని నమ్మింది. కానీ పార్లమెంట్ లో ఏం చేసినాయి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కావచ్చు, పార్లమెంట్ లో మొన్న జరిగినటువంటి మహిళా బిల్లులో పూర్తిగా వ్యతిరేకించిన కారణంగా ఏమైంది? ఇప్పుడు తమిళనాడులో వ్యతిరేకించిన స్టాలిన్ పరిస్థితి ఏమైంది, పశ్చిమ బెంగాల్లో వ్యతిరేకించినటువంటి మమతా బెనర్జీ పరిస్థితి ఏమైంది, ఈరోజు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో వ్యతిరేకించినటువంటి శివసేన ఉద్ధవ్ పరిస్థితి ఏమైంది. అంటే వీళ్ళు మహిళా బిల్లుని వ్యతిరేకించి ప్రతి అంశాన్ని ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఏ అంశం ఏ బిల్లు పార్లమెంట్ లో చర్చకు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇంత దేశానికి వ్యతిరేకంగా, మహిళలకు వ్యతిరేకంగా, ఇటు బీసీలకు వ్యతిరేకంగా, అన్ని వర్గాలకు వ్యతిరేకంగా వీళ్ళ నిర్ణయాన్ని వెల్లడిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సమాజంలో ఏ వర్గం కూడా మద్దతు ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. మరి అటువంటి సందర్భంలో వీళ్ళకు పార్లమెంట్ సీట్లు వస్తాయి ఎట్లొస్తాయి, అసెంబ్లీ సీట్లు ఎట్లొస్తాయి,
ప్రజలు ఏదన్నా ప్రజలకు మంచి చేసేటటువంటి ఆలోచన ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కొంత మద్దతు పలికేటట్టుగా ప్రయత్నం చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ బిల్లు వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ, ఏ బిల్లు వచ్చినా కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా మన పశ్చిమ బెంగాల్లో, అదేవిధంగా తమిళనాడులో ఏ రకంగానైతే గుణపాఠం చెప్తుందో, ఈ దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని మిత్రపక్షాలు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు ఎక్కడ కూడా ఓట్లేయడానికి సిద్ధంగా లేదు. వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ నిజస్వరూపం బయటపడ్డది. కాబట్టి వీళ్ళకు ఆశలు ఇక ఈ రోజే ఈ టర్మ్ చివరి టర్మ్. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చివరి ముఖ్యమంత్రి. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అనే పదవి దొరకదు. ఇక వాళ్ళు ఏదన్నా కూడా చరిత్ర చెప్పుకోవాలి. భవిష్యత్తు అనేది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు అనేది ఉన్నది అని అంటే కేవలం ఒక భారతీయ జనతా పార్టీకి సందర్భంగా చెప్తారు. పాయల్ శంకర్ గారు, అంటే ఇప్పుడు ఏదైతే కూడా ఇప్పుడు 2029 జమిలి ఎన్నికలు ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాన్ని బట్టి కూడా ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ ఇవన్నీ కూడా కొనసాగితే కొంత అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది, పార్లమెంటు స్థానాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే ఇక్కడ కూడా ఎక్కువ బీజేపీ స్థానాలు పోటీ చేస్తుంది, అందరూ కూడా గెలిచి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే వాళ్ళ ఆ విధంగా కూడా ముందుకు వెళ్ళే యోచనలో లేదా బీజేపీ పార్టీ? ఎవరితో మేము ఎవరితో పొత్తు? బీఆర్ఎస్ తోనే, కాంగ్రెస్ తోనే? కాంగ్రెస్ తోనే. బీజేపీ అనేది కాంగ్రెస్ తో పొత్తది ఎట్లా సాధ్యమవుతుంది? అసలు పొత్తుల విషయం అంటే ముందు నుంచి కూడా అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి డెఫినెట్ గా కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఇప్పుడు జమిలి ఎన్నికలు బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కనిపించదు. ఒక్కటే మాత్రం చెప్పగలరు, ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంది. మిగతా బీఆర్ఎస్ అనే పార్టీ కేవలం చరిత్ర మాత్రం, గతం మాత్రం, భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ అనే పార్టీకి 10 ఏళ్ళు మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అప్పగిస్తే ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు చిన్నాభిన్నం చేసిండ్రు ఈ తెలంగాణ ప్రజలతో గమనించదు. కాబట్టి బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలో కనుమరుగైతుంది. కాంగ్రెస్ పార్టీ అరకొర అక్కడక్కడ ఉండొచ్చు. లేవన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ ఆ కొంత ఉన్నటువంటి అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసిపోయేటటువంటి అవకాశం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి పాయల్ శంకర్ గారు. బొల్లం మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి బొల్లం మల్లయ్య యాదవ్ గారు. నమస్కారం అండి. రైట్, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 1 నేషన్ 1 ఎలక్షన్ పై ఇప్పటికే కూడా చట్టపరమైన ఒక ప్రక్రియ అయితే ముందుకు తీసుకువెడుతోంది. మొన్న ఖమ్మం సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు 2029లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతే 2028 కాదంటూ కూడా ఖమ్మం గడ్డపై నేను చెప్తున్నా అప్పుడే జరుగుతాయి అంటున్నారు. అంటే ఏ ఒక్క బేస్ మీద 2029 వరకు కూడా ఎన్నికలు జరుగుతాయి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ముందే ఎట్లా జోస్యం చెప్తున్నారు, ఏవైనా కూడా ఈ జమిలీ ఎన్నికలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయనే నేపథ్యంలో కూడా ఆ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది, అప్పటికి పూర్తవుతుంది అనే నేపథ్యంలో ఏవైనా మాట్లాడడం జరిగిందా? మొన్న దీనికి సంబంధించే డీలిమిటేషన్ కు సంబంధించి జమిలీ ఎన్నికలు కూడా ఉంటాయనే ఉద్దేశంతోనే మహిళా బిల్లుతో సహా కలిపి పార్లమెంట్ లో బిల్లు పెడితే ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసేవాడు ఎన్డీఏ నుంచి. మరి అటువంటి బిల్లు వీగిపోయే విధంగా ఓటేసిన రేవంత్ రెడ్డి, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన ఒక ప్రధాన పాత్రలో ఉండే రేవంత్ రెడ్డి రేపు జమిలీ ఎన్నికలు వస్తే జమిలీ ఎన్నికలలో నేనే మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రిని, 6 నెలలు నాకు గడువు పొడిగిస్తారు అని చెప్పేసి ఏ రకంగా చెప్తున్నారు? రాహుల్ గాంధీకి వీరు శిష్యరికం చేస్తున్నారా? మోడీ గారికి శిష్యరికం చేస్తున్నారా? మోడీ గారి కనసాగర్లలో నీ లక్ష్యం నెరవేరాలంటే నాతో పాటు ప్రయాణం చేయని చెప్పేసి మోడీ గారు ఏదైతే హితవు పలికిపోయారో ఆ హితవు సూక్తి పనిచేసి మరి వాళ్ళ ఇద్దరి మధ్యన సత్సంబంధాలు కొనసాగుతున్నాయో తెలియదు. రేపు జమిలీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా మారుతున్న కాలానుగుణంగా పరిస్థితులను బట్టి బిల్లు పాస్ అయితే దేనికైనా మేము బీఆర్ఎస్ పార్టీకి సిద్ధమే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికలలో గెలిచేది కూడా బీఆర్ఎస్ పార్టీయే, ఎగరబోయేది కూడా గులాబ్ జెండే, కాబోయేది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ముఖ్యంగా ఇందాక పాయల్ శంకర్ గారు కూడా మాట్లాడుతూ కూడా
బీఆర్ఎస్ పార్టీది నేను అడిగాను, అంటే ఎవరితో కలిసి పోటీ చేసి ఇప్పుడు మొత్తంగా స్థానాలు కూడా పెరుగుతాయి కదా, 119 నుంచి ఒకవేళ డీలిమిటేషన్ ప్రక్రియ అంతా కూడా కొనసాగితే 182కు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, పార్లమెంటు స్థానాలకు 17 నుంచి 26 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. సో ఎప్పటి నుంచి కూడా ఇక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న ఈ పార్టీస్ అన్ని కూడా ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ కి సంబంధించి వ్యతిరేకిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఎవరితో మీరు జత కడతారంటే అసలు బీఆర్ఎస్ది చరిత్ర అయిపోయిన పార్టీ అంటున్నారు. నెక్స్ట్ అంటే ఎవరితో పోటీ చేస్తారు, ఎవరితో ఉంటారు అంటే కూడా ఆయన మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీకి మాత్రం గత పార్టీ అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఎట్లాగంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా జమిలీ ఎన్నికలు సంబంధించి అంటే అన్ని రాష్ట్రాలు కూడా కలిసి వచ్చే ప్రక్రియగా కూడా అంటే సాధ్యమయ్యే పనే అంటారా? ఇప్పుడు పొత్తులు ఎవరెవరితో ఎవరికి ఉంటాయి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మేమైతే ఎవరితో పొత్తుల కోసం చేజాపట్లేదు, తాతాలు ఆడట్లేదు. మాకు పొత్తులతో అవసరం కూడా లేదు. ఈ రోజు ఇంతో అంత ఒకవేళ పొత్తుల గురించి ఆలోచిస్తే బీజేపీ ఆలోచిస్తాం. బీజేపీ ఆలోచించిన ఎవరితో ఆలోచిస్తుందో తెలియదు, కానీ బీజేపీతో మేము కలిసిపోవడానికి మనం సిద్ధంగా లేము. ఇక వాళ్ళు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ వైరు వర్గాలుగా ఉన్న అంతర్గతంగా వాళ్ళ మిత్రబంధం అయితే కొనసాగుతూనే ఉంది. రఘునందన్ రావు గారు, కిషన్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్న అరవింద్ గారు, వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి సానుకూలంగా ఢిల్లీలో కావాల్సిన పనులను చక్కబెడుతూనే ఉన్నారు. మేము అయిపోయేదా కాదా అనేది ప్రజలు తెలుస్తారండి. ఎవరి భవిష్యత్తు, ఎవరు తలరాత ఏంది అనేది ప్రజలు తెలుస్తారు. కాబట్టి షిండేల్ని తయారు చేసి ఇంకో రకంగా చేద్దాము అని చెప్పేసి అంటే గుంటికాడ నక్క లెక్క అధికారం కోసం పావులు కాసు ఎదురు చూస్తున్న బీజేపీ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మేమే రాబోతున్నాం అని చెప్పారు. ఉన్న స్థానాలు 5 నుంచి 1కి పడిపోయారు. 1 నుంచి ఒకసారి మొన్న మామూలుగా 8 మంది గెలిచారు. అదృష్టవశాత్తు వివిధ కారణాల వల్ల సమీకరణాల వల్ల పార్లమెంట్ లో గెలిచి ఉండొచ్చు. గెలిచిన వాళ్ళు మళ్ళీ ఏమైతారు ఏంది అనేది తెలియదు. ఎప్పుడు కూడా ఏ ఎన్నికలలో కూడా ఏ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా శాశ్వతమేం కాదు, తూక వేసినట్టు ఆ బరువు అట్లనే వాళ్ళకు ఉండదు. అట్లా ఉంటే ఇన్నిసార్లు మామూలుగా 78 సంవత్సరాల కాంగ్రెస్ అంటే స్వాతంత్రం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వమే శాశ్వతంగా ఉండేది కదా. ప్రభుత్వం ఎందుకు మారేది? 2 పార్లమెంటేరియన్లతో మొదలైన వాజ్పేయి పార్టీ బీజేపీ ఇవాళ దేశంలో 3వసారి ఎన్నికలలో ఎందుకు గెలిచేది? కాబట్టి ఎవరు శాశ్వతం కాదు. ప్రజలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఆలుగడ్డల గురించి ఉల్లిగడ్డల గురించి ప్రభుత్వాలు పడిపోయినాయి. ఒక మాట నోరు జారితే ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఎమర్జెన్సీ పెడితే ఇందిరాగాంధీని కూడా ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి రాజకీయాలలో ఏం జరుగుతుంది ఏంటిది అనేది ఇప్పుడే ముందస్తుగా ఊహించలేము. ఇది చాలా ఎర్లీ. కాకపోతే సిద్ధాంత పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎటువంటి ఏ పరిస్థితులలో కూడా బీజేపీతో మేము కలిసిపోవడానికి సిద్ధంగా లేము. అయిపోయిందా లేదా చరిత్ర అనేది ప్రజలు తెలుస్తారు ఎవరిదైనా. మల్లయ్య యాదవ్ గారు, ఇప్పుడు 2029లో ఎన్నికలు జరుగుతాయి. మామూలుగా మనం ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఉద్దేశించి కూడా 2028లో మనకి జరగాలి. బట్ ఏదైతే కూడా ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఒక 1 year పాటు కూడా ఎక్స్టెండ్ చేయడం అంటే రాజకీయ పరంగా కూడా ఇప్పుడు అంతా చూసుకుంటే అది కొంత పార్టీలకి కొంత నష్టం చేకూరుతుంది. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు రావాలి, అధికారంలోకి రావాలంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఒకవేళ స్థానాలు పెరుగుండొచ్చు, కానీ అంటే ఎంత తొందరగా అయితే కూడా అధికారం వస్తే బాగుంటుందనే విధంగా కూడా మీరు ప్రయత్నిస్తున్నారు. బట్ ఇది ఎంత కరెక్టే అంటారా? అంటే మీరు ఒకవేళ అంటే 2028లో వస్తే బెస్ట్ అంటారా, లేకపోతే జమిలీ ఎన్నికలు రావడమే కరెక్ట్ అంటారా? అంటే మేము ఎప్పుడు రేపు వచ్చిన ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాం. మేము ఎన్నికలు ఎప్పుడు రావాలా అనేది కోరుకోవట్లేదు. ఎప్పుడు వచ్చినా కానీ ఎన్నికల్ని మేము ఫేస్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ నాయకత్వం కావాలనుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని చెప్పేసి భావనలో ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళ అనేక సందర్భాలలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు కానీ ఇతరత్ర కానీ ఎవరైనా మామూలుగా కదిలించినా మాట్లాడించినా ఏ ప్రభుత్వం బాగుంది, గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, ఇప్పుడు 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అంటే ఈ రాక్షస పాలనని మేము ఆస్వాదించలేకపోతున్నాం. ఎంత తొందర ఎన్నికలు వస్తే అంత తొందర మేము గద్దె దింపడానికి, రేవంత్ రెడ్డిని గద్దె దింపడానికి, కేసీఆర్ గారిని కుర్చీలో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నారు. హైదరాబాద్ ఆ మధ్యన మామూలుగా మల్లయ్య యాదవ్ గారు రామచంద్ర నాయక్ గారు డిప్యూటీ స్పీకర్ మనతో పాటు జాయిన్ అయ్యారు, ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రామచంద్ర నాయక్ గారు. నమస్కారం అండి. మొన్న కాంగ్రెస్ కార్యకర్తల సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి 2029లోనే
ఎన్నికలు సాగుతాయి, ఖమ్మం సభ కూడా నేను చెప్తున్నానంటూ కూడా మాట్లాడడం జరిగింది. బట్ ఎంతవరకు కూడా 2029లో కూడా ఇప్పటికే చూస్తున్నాం, ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అంటున్నారు. 2028లో ఎలక్షన్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. బట్ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఆ ప్రకటన చేయడంతో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అండి? ఎట్లా చెప్పగలుగుతున్నారు 2029లోనే జమిలీ ఎలక్షన్స్ మొత్తం కలిపి కూడా ఒక రకంగా ఎలక్షన్స్ అప్పుడే రాబోతుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా రేవంత్ రెడ్డి గారు చెప్పింది సూక్ష్మంగా ఆలోచిస్తే అర్థమైపోతుందమ్మా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దేశ రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది బాగా విశ్లేషించి మాట్లాడిన మాట్లాడి మోడీ గారు గత పార్లమెంట్ లో మరి డిలిమిటేషన్ బిల్లుని పాస్ చేయించుకోవాలని చెప్పేసి సర్వ ప్రయత్నం చేసి వారు విఫలమయ్యారు. అదేవిధంగా ఇప్పుడు దాదాపు తృణమూల్ కాంగ్రెస్ నుంచి 30 మందిని, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 8 మందిని, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో కూడా దాదాపు 15 మంది ఎంపీలను అందరినీ సమకూర్చుకునే దాంట్లో మోడీ గారు సమాయత్తమై వారు విజయవంతంగా ముందుకు పోతా ఉన్నాడు. మోడీ గారు తన బలాన్ని పార్లమెంట్ లో అదేవిధంగా మన రాజ్యసభలో వారి పూర్తి బలాన్ని పెంచుకునే ప్రయత్నం దేనికోసం అంటే జమిలీ ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్ చేస్తే తన బీజేపీ పార్టీ వారికి లబ్ధి చేకూర్చాలనే రాజకీయ స్వార్థంతో వారు ముందుకు పోతా ఉన్నారు. సో డిసెంబర్ 3వ తారీఖున గత ఎన్నికల్లో 23 ఎన్నికల్లో ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే డిసెంబర్ కల్లా 5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అలాంటి పరిస్థితులలో 5 సంవత్సరాలకు జరగాల్సిన ఎన్నికలు ఒకవేళ మోడీ గారు జమిలీ ఎన్నికలు గనక వారు పైన డిలిమిటేషన్ బిల్లు పాస్ అయ్యి అతను జమిలీ గనక పోవాలని అనుకుంటే తప్పకుండా ఎన్నికలు మరి 6 నెలల గ్యాప్ లో ఉన్న రాష్ట్రాల ఎన్నికలన్నీ కొన్ని పెండింగ్ పెట్టడం, కొన్ని ముందస్తు జరపడం వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మరి దేశమంతటా ఒకేసారి ఎన్నికలు రాకపోవచ్చు. ఎందుకంటే మొన్ననే తమిళనాడు, అస్సాం, వెస్ట్ బెంగాల్ జరిగినాయి. కాబట్టి 2 దఫాలుగా దేశ రాజకీయాల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణతో పాటు మన తెలంగాణ ఎన్నికల తర్వాత 6 నెలలకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఇంకా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. సో ఆ ఎన్నికల్ని ఈ ఎన్నికల్ని కలిపి కొన్నిటిని ముందస్తు జరపాలి, కొన్నిటిని పెండింగ్ పెట్టాలనే ఆలోచనలో మోడీ గారు పోతా ఉన్నారు. ఇది కనబడతా ఉంది. దీనికి వేరే సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జమిలీ ఎన్నికలు చేయాలనే రాజకీయ స్వార్థంతో మోడీ గారు పోతున్నారు. కాబట్టి ఒకవేళ జమిలీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నది అనేది ముఖ్యమంత్రి గారి చెప్పడంలో స్పష్టత. అదేవిధంగా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో మరి ఆర్థిక విధ్వంసం సృష్టించినందుక మళ్ళా కేసీఆర్ ను కోరుకుంటున్నారు. అదేవిధంగా మరి ఎలాంటి హామీలు నెరవేర్చకుండా పోయినందుక వారికి మరి కోరుకుంటుంది. మన యువత, నిరుద్యోగ యువత ఉద్యోగాలు ఇవ్వనందుక వారిని కోరుకుంటుంది. మాట్లాడే దాంట్లో కొంచెం అర్థం పర్థం ఉండి ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు సంక్షేమ ఫలాలు, పథకాలు పేదవాళ్ళకు అందుతా ఉన్నాయి రాష్ట్రంలో. అదేవిధంగా ఎలాంటి మరి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు పథకాలు రీచ్ అవుతా ఉన్నాయి. పేదవాళ్ళు అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఎక్కడ ఆపకుండా గత 10 సంవత్సరాల్లో చూడని గ్రామ అభివృద్ధిలు ఈరోజు సర్పంచులు చూస్తా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారి మరి నాయకత్వాన్ని కోరుకుంటారు తప్ప ఏ తెలివున్న ఏ తెలంగాణ మరి మేధావి మళ్ళీ కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబ పాలన ఎవరు కోరుకోరు. రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల ఏదైతే కూడా 119 స్థానాలు ఉన్నవి 182 స్థానాల వరకు పెరుగుతాయంటూ కూడా అంటున్నారు. ఇంకొకటి 17 నుంచి కూడా పార్లమెంటు స్థానాలు 26కు పెరుగుతాయి. ముఖ్యంగా అంటే ఈ తెలంగాణలో పరిపాలన పరంగా కూడా ఈ స్థానాలు పెరగడం వల్ల కొంత పరిపాలన సులభం అవుతుందా? మొదటి నుంచి కూడా ఉత్తరాదితో పోల్చుకుని దక్షిణాదిలో ఇవి పెంచడం వల్ల వాళ్ళ ఆధిపత్యం పెరుగుతుంది, ఇది కొంత పొలిటికల్ గా కొంత నష్టం చేకూరుస్తుందంటూ కూడా మొదట్లో వ్యతిరేకించిన ఇది ఉంది. బట్ ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? ఒకవేళ పెరిగితే అది పాజిటివ్ గా తీసుకోవాలా, ఎట్లా తీసుకోవచ్చు మనం? తప్పకుండా పార్లమెంట్ స్థానాలు ఈక్వల్ గా దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో సమానంగా పంపకాలు జరిగితే అది అందరికీ సమన్యాయం జరిగినట్టు జరుగుతుందని ముఖ్యమంత్రి గారి భావన. ఒకవేళ వారు ఉత్తరాది ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన గనక సీట్లు పెంచుకుంటే అది బీజేపీ వారికి కొంత లబ్ధి చేకూరే పరిస్థితి కనబడతా ఉంది. కానీ మోడీ గారి మీద కూడా ప్రజల్లో ఆదరణ తగ్గుతా ఉంది. ఈరోజు జనతా కాక్రోచ్ పార్టీ అని పెట్టి యువత ఈరోజు మరి కేంద్రంలో మోడీ గారు చేస్తున్న విధానాల మీద ఎంత వ్యతిరేకత ఉందో వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు. అదే విధంగా
మరి ప్రజల్లో రాష్ట్రాల్లో వారు నిరంకుశ పాలనను అదేవిధంగా అవినీతి చేసిన వారికే మరి వాళ్ళు అందలం ఎక్కించే పనుల్లో ఆదానికి అంబానీకి ఆస్తులు కట్టబెట్టే దాంట్లోనే మోడీ విజయవంతంగా ముందుకు పోతా ఉన్నాడు. అమెరికాలో ఆదాని మీద ఉన్న కేసులను తొలగించుకోవడం కోసం వారు ఇప్పుడు ట్రంప్తో కూడా కుమ్మక్కైన విధానం కూడా బయట కనబడతా ఉంది. సో ఎటు చూసినా గానీ మోడీ గారి చరిష్మా, మోడీ గారి చాతుర్యత వచ్చే ఎన్నికల్లో పనిచేయకపోవచ్చు. పేద బడుగు బలైన పక్షాన రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు జమలి ఎన్నికలు కాంగ్రెస్ కి లాభం అంటారా, బీజేపీకి లాభం అంటారా? ఏవైతే ప్రాంతీయ పార్టీలను నేను ఓవరాల్ గా మాట్లాడుతున్నా, అంటే ఏ పార్టీలకి ఇది కలిసి వస్తుంది అంటారు? ఇప్పుడు మోడీ గారి కుట్ర ఏంటంటే జాతీయ స్థాయిలో 2 పార్టీలే మిగలాలనేది వారి ఆలోచన. రాష్ట్ర లోకల్ పార్టీస్ ని దెబ్బతీసే అవకాశాలు అయితే తప్పకుండా దీనిలో ఉంటది. ఎందుకంటే ప్రధాని ఎవరనేది ప్రజలు ఆలోచించి ఆ రోజు ప్రధాని కోసమే ఓట్లు వేస్తారు కాబట్టి లోకల్ పార్టీలు ఇండైరెక్ట్ గా నష్టపోయే పరిస్థితి అయితే తప్పకుండా ఉంటది. కాబట్టి ఈరోజు మోడీ సంకన చేరాలని కేసీఆర్ కుటుంబం తహలాడుతా ఉంది. వారు ఇప్పటికే మరి మోడీతోని మంతనాలు జరుపుతా ఉన్నారు. రేపు పార్టీని మెర్జీ చేస్తారా లేకపోతే వాళ్ళిద్దరు కలిసి కట్టుగా మరి ఎన్నికలకు పోతారా అనేది అది సమయం అంటే వ్యక్తపరుస్తుంది. అదే విధంగా ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని రక్షించబడాలి, రాజ్యాంగ విలువలు కాపాడబడాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే తప్ప ఈ దేశ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా కనబడే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా మోడీ గారి మరి పరిపాలన కూడా అంతమయ్యే పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రామచంద్ర నాయక్ గారు స్పందించినందుకు, అలాగే బల్లం మల్లయ్య యాదవ్ గారు. రైట్, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.